నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్. రావెలకు వైసీపీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని రావెల వెల్లడి. ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు గద్దర్ కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేసిన పవన్. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన. షర్మిలకు 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలు. ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీపై మార్పులు చేసిన వైనం. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్కు నియామక పత్రం అందచేత. ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నేడు వైసీపీలో చేరారు. రావెలకు వైసీపీ కండవ కప్పి సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు వైసీపీ కండవ కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఎప్పటికీ ఒకే విధేయుడిగా ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నది సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు జమ చేసి చరిత్ర సృష్టించడం జగన్కి సాధ్యమైందని కొనియాడారు. జగన్ నిస్వార్థంగా పేదలకు చేసిన సేవలను చూసే వైసీపీలో చేరానని రావెల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావెల కుటుంబ సభ్యులు, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసి ఆకట్టుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అన్నా, నువ్వు గాయపడ్డ పాటవే, కానీ ప్రజల గాయాలకు కట్టుపడ్డ పాటవే, అన్యాయంపై తిరగబడ్డ పాటవే, ఇది వరకు ధ్వనించే పాటవే, ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవే, తీరం చేరిన ప్రజాయుద్ధ నౌకకు జోహార్ అంటూ పవన్ కొనియాడారు. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 4+4 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాక ఇక్కడ ప్రభుత్వం దాన్ని 1+1 కు తగ్గించిందని తెలిపారు. షర్మిలకు భద్రత తగ్గించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర్ పద్మశ్రీ సోషల్ మీడియా ద్వారా డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాల కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని రఘువీర, శుంకర్ పద్మశ్రీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ భద్రతతో షర్మిల పర్యటనలు చేయడం ఏమంత క్షేమకర కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిల లేఖ రాసిన మేరకు ఆమెకు 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కార్డ్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లో బదిలీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ శంకబ్రత బాగ్చీకి అదనంగా హోంగార్డ్ ఏడీజీ బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్రటరీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్ను నియమించారు. ఏపీసీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమించారు. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ కు అదనంగా కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు కేటాయించారు. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్ధార్ను నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనందరెడ్డిని ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలోని కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయింపుపై పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థన మేరకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులకు పశ్చిమ నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. కాపు సామాజిక వర్గ ప్రజల అందరి అభిష్టానానికి అనుగుణంగా కాపు కళ్యాణ మండపం నిర్మాణం అయ్యేందుకు తామంతా కృషి చేస్తామని వారు చెప్పారు. బుధవారం కొత్తపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, యలకల చలపతిరావు, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి, లావణ్య, అత్తలూరి, ఆదిలక్ష్మిలు మాట్లాడారు. కాపు కళ్యాణ మండపం కోసం పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పెట్టిన ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తూ 480 గజాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించడం అభినందనీయమని అన్నారు. కాపు కళ్యాణ మండపం అనేది పశ్చిమ నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ప్రజల చిరకాలక వాంఛ అని తెలిపారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కాపుల కోసం కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. అయితే గతంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చిన విధంగా నేడు పశ్చిమ నియోజకవర్గంలో కాపుల కోసం కళ్యాణ మండపాన్ని కౌన్సిల్ స్థలం కేటాయించడం చారిత్రాత్మక విషయమని వారు అన్నారు. 42 డివిజన్లోని వైఎస్ఆర్ పార్కు సమీపంలో కాపు కళ్యాణ మండపం కోసం 480 గజాల స్థలాన్ని కేటాయించడానికి కృషి చేసిన శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజారెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ సహకరించిన కార్పొరేటర్లకు వారు అభినందన తెలిపారు. ఈ సమావేశంలో కాపు సంఘం నాయకులు ఆకుల శ్రీనివాసు, ఎస్పీఆర్ రంగారావు, కాపు సంఘం గౌరవ అధ్యక్షులు మైలవరపు దుర్గారావు, నవ్యాంధ్ర కాపు సంఘం వ్యవస్థాపకులు కోన హేమసుందర్రావు, వడ్లని మాధవరావు, పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితర కాపు నాయకులు పాల్గొన్నారు. ఒక స్వాతి థియేటర్ రోడ్లో అంటే క్రాంబే రోడ్లో కాపు కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి ఒక ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదనని మన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు యొక్క సలహా సూచనలతో, ఆయన సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక 5-6 నెలల క్రితం జరిగిన లేబర్ కాలనీ గ్రౌండ్స్ మీటింగ్లో ఆయన ఇచ్చిన హామీ మేరకు నిన్న కౌన్సిల్ సమావేశంలో మాకు ఈ కాపు కులానికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. దీనికి మేము పార్టీ తరపున అలాగే కాపు కుల అందరూ సంఘం తరపున కూడా మేము పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇంతకుముందు ఎన్నో రాజకీయ పార్టీలు మేము వివిధ రకాల పార్టీల్లో పనిచేయడం జరిగాం. అలాగే మా సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుచున్నారో వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. ఇప్పటి వరకు అది కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు మా వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సారథ్యంలో మాకు సుమారుగా 480 గజాల స్థలం అక్కడ కేటాయించడం మాకు అందరికీ చాలా మేము మనస్ఫూర్తిగా మా కాపు సంఘం తరపున అభినందిస్తున్నాం. అలాగే దీనికి సహకరించిన మన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ల నుంచి కాపు నాయకులందరూ కూడా ఎంతోమంది నాయకుల దగ్గరికి, ఎన్నో పార్టీల నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగినా కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఈరోజు వరకు కాపు సంఘీయులకి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడంలో గతంలో అందరూ కూడా విఫలమయ్యారని మీ దృష్టికి తీసుకుంటున్నాం. అటువంటి ఈ పరిస్థితుల్లో నిన్న కౌన్సిల్ సమావేశంలో మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ప్రతిపాదన పెట్టి స్వాతి రోడ్లో ఉన్నటువంటి సుమారు 480 గజాలు స్థలాన్ని మాకు కాపు కళ్యాణ మండపానికి కాపు సోదరులందరూ కూడా నిర్మించుకోవడానికి ప్రతిపాదన పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలో కూడా ఆయనకి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కాపు కళ్యాణ మండపం లేక విజయవాడ నగరంలో ఎంతోమంది కాపు సోదరులు మానసికంగా బాధపడటం జరిగింది. మరి ఈ రోజున అత్యంత విలువైనటువంటి ప్రదేశంలో స్థలాన్ని కేటాయించడం మనందరికి కూడా సంతోషకరంగా ఉంది. రాబోయే కాలంలో దాన్ని నిర్మించే అధికారం పార్టీ రహితంగా కాపు సోదరులందరూ కూడా సమీకరించి
వెంటనే దాన్ని నిర్మించేందుకు సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో మాకు ఈ స్థలాన్ని కేటాయించినటువంటి ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని అది కౌన్సిల్లో తీర్మానం చేయించిన కార్పొరేటర్లకు కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ మా పార్టీ ఇన్ఛార్జి కానీ అట్లాగే మేయర్ గారు కానీ ఆ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ వీళ్ళందరికీ పేరు పేరున కాపు సామాజిక వర్గం తరఫున కాపు సంఘీయుడిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సామాజిక వర్గం పేద మధ్య తరగతి కుటుంబాలు అధికంగా ఉండే ఈ సామాజిక వర్గం ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఇంట్లో కార్యక్రమాలు ఏదన్నా చేసుకోవాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి కార్యక్రమాలు జరుపుకోలేని పరిస్థితుల్లో ఈ కళ్యాణ మండపాన్ని శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చాలా నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి దక్కింది. అట్లాగే విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేయడం జరిగింది. మరి విజయవాడలో నిత్యం ట్రాఫిక్ వైకాపా విజయవాడ మధ్య నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాదని పశ్చిమ నియోజకవర్గంలో చెల్లని కాసుని ఇక్కడికి తీసుకువచ్చారని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు మొగల్రాజ్పురంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కాదని పశ్చిమ నియోజకవర్గంలో చెల్లని కాసుని ఇక్కడికి తీసుకువచ్చారని మండిపడ్డారు. తాను వేసిన రోడ్డుపై నుంచుని బోండా ఉమా అభివృద్ధి ఏం చేయలేదని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. తన హయాంలో మొత్తం 550 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. అజిత్ సింగ్ నగర్ పైవంతెన కింద రోడ్డు, మధురానగర్, దేవీనగర్ పైవంతెన, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించామని, రాజరాజేశ్వరిపేటలో నూతన స్కూల్ నిర్మించామని చెప్పారు. ముస్లింలకు కబ్రస్థాన్ నిర్మాణానికి 1.50 కోట్లు ఖర్చు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. వీటికి అధికారులే లెక్కలు చెబుతారని అన్నారు. కబ్జా ఎక్కడ చేశానో చూపించాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఊరు వదిలి వెళ్తానని బోండా సవాల్ విసిరారు. రౌడీయిజం చేస్తే నాపై ఎన్ని కేసులు ఉన్నాయో రుజువు చేయాలని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే మాజీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దిక్కుచోతని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో పడిపోయింది. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి వైసీపీలో. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చి పక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే అతను కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా తయారయ్యాడు. ఇతను ఏ రోడ్లోకి వెళ్ళినా ఆ రోడ్డు వేసింది బోండా ఉమా. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. ఈరోజు మధ్యకట్ట మీదకి వెళ్ళాడు. మధ్యకట్ట మీద రోడ్డు వేసింది నేను, అభివృద్ధి చేసింది నేను. అక్కడ ఏ ఇంటిలో అడిగినా అభివృద్ధికి చిరునామా బోండా ఉమా అని ప్రజలు మాట్లాడతారు. ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనలో తర్వాత నువ్వు వచ్చి నీ నియోజకవర్గంలో నువ్వు అంతులేని అవినీతి చేయటం వల్ల
నిన్ను మీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని అన్నారు. 55వ డివిజన్ 173వ సచివాలయ పరిధిలో కొండ ప్రాంతంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల, స్థానిక కార్పొరేటర్ పూర్ణచంద్రరావుతో కలిసి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆసిఫ్ పర్యటించారు. డివిజన్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి పనుల్ని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి ప్రస్తుత తమ డివిజన్లో జరుగుతుందని స్థానికులు ఆసిఫ్ ఎదుట సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్థానికులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అర్షద్, అప్పాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ సలీం, వెంకటలక్ష్మి, సైకం సాయిబాబు, కొరగంజి బాను, పల్లె బాబు, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కనుక్కుంటూ ముందుకు సాగుతున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్ కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ గారి ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నాం. మేము ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి అందుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలని మీ కార్పొరేటర్ గారు తీరుస్తున్నారమ్మా అని చెప్పి అడిగి ఆ తీరుస్తున్నారయ్యా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మంచి స్పందన లభిస్తుంది. వాళ్లే మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలి అని వాళ్లే ముందొచ్చి చెప్తున్నారు. అలాగే ఏదైతే మేము అభివృద్ధి చేసి అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయో వాళ్ళ లబ్ధిదారులుగా సంక్షేమ పథకాలు చేకూరుస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం. ఏ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఉంది. కావాలని చెప్పేసి ఏదో వాళ్ళు ఏమి అభివృద్ధికి నోచుకొని అదే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలకు నోచుకోకుండా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్ని పథకాలు వస్తున్నాయా లేదా అని చెప్పి అడుగుతున్నాం. తప్పకుండా 5వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా గౌరవ మన షేక్ ఆసిఫ్ గారు అలాగే మన కార్పొరేటర్ గారితో వెళ్ళటం జరుగుతుంది. ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మన షేక్ ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఇవ్వటం జరిగిందో ఆయనతో పాటు కేడర్ మొత్తం ప్రయాణించడం జరుగుతుంది. అలాగే ఇంకో కార్పొరేటర్ విజయ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా గతంలో ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో కూడా మనం పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం పర్యటించడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయో ప్రతి పని ప్రతి గడపకి అడగడం జరిగింది. ఇటు అభివృద్ధే కాకుండా అటు సంక్షేమం కూడా ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినా అవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క గడపకి లాస్ట్ టైం మేము వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు షేక్ ఆసిఫ్ గారితో కూడా మనం గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి పూర్తిగా పరిశీలనలోకి తీసుకుంటాము. ప్రతి ఒక్క సమస్యని పరిశీలిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో అది వెంటనే త్వరితగతిన అయ్యే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లోన అయినన్ని అభివృద్ధి పనులు కానీ అందినంత సంక్షేమం కానీ గతంలో ఏనాడు ఏ ఒక్క గవర్నమెంట్లో కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి స్థాయిలో కానీ జరగలేదని వద్దకు వెళ్తున్నాం. కానీ మా ప్రజల వద్దకు వెళ్ళి మా ఆసిఫ్ గారికి ఓటు వేయండి అని మేము ఊరికినే అడగట్లేదు. మా అభివృద్ధిని చూపిస్తూ ప్రతి ఏరియా కాలువలు కానీ డ్రైన్లు కానీ లేకపోతే మెట్లు కానీ అన్నీ కూడా జల్లెడ పట్టి అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఆ అభివృద్ధి చూపించి మా అభివృద్ధి చూసే మీరు మాకు ఓటేయండి అని చెప్పేసి అనే ధైర్యం మా ఒక్క వైసీపీ పార్టీకే ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈ ఒక్క 173 సచివాలయంలో గతంలో మొన్న ఒక 4 నెలల క్రితం 32 లక్షలతోటి ఒక కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేశాము.
ఇదే వీధిలో ఉన్నటువంటి పైన కమ్యూనిటీ హాల్ ఇంకొకటి ఉంది. ఆ కమ్యూనిటీ హాల్కి కూడా 62 లక్షల రూపాయలు కౌన్సిల్లో శాంక్షన్ చేశారు మేయర్ గారు. అది కూడా త్వరలోనే మొదలెట్టి 62 లక్షల రూపాయలతోటి ఆ కమ్యూనిటీ హాల్ మొదలెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకాన్ని అంతా కూడా తక్కువ రెంటుతోటి 500-600 రూపాయల రెంటుతోటి వాళ్ళ కళ్యాణ మండపాలు మేము నిర్మాణం చేసుకుంటున్నాం. మరి చిన్నపాటి చినుకు పడినా కానీ ఏ చిన్న కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితులు ఈ కొండ ప్రాంతంలో ఉంది. ఈ బాధను మేము మేయర్ గారికి తెలియపరచుకోవడం, దానివల్ల మా కమ్యూనిటీ హాల్ అన్నిటి కూడా డెవలప్మెంట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు అవన్నీ చూపించే మేము వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం ప్రజలందరి దగ్గర. అదేవిధంగా జల్లెడపట్టి జనాలందరికీ కూడా మా వాలంటీర్లు కానీ అందరు నాయకులు కానీ అందరూ ఇళ్ళకి వెళ్ళి జల్లెడ పట్టి అమ్మ మీ ఇంట్లో సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా. ఇవాళ మా ఆసిఫ్ గారు కూడా ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, మీ ఇంట్లో అందరికి సంక్షేమ పథకాలు వచ్చినాయా, అమ్మ ఒడి వచ్చిందా, చెయ్యితో వచ్చిందా అని ప్రతి ఒక్కరికి మేము చేసినటువంటి అభివృద్ధి. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడలో ఆందోళన చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చి ఏరులే పారుస్తున్నారని మహిళా సంఘాల నేతలు సిపి రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నిరసనకు దిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ లెనిన్ సెంటర్లో మహిళా సమైక్య ధర్నా చేపట్టింది. మహిళా సమైక్య ఆధ్వర్యంలో మద్యం అలవాటుతో మరణించాడంటూ నాటకం ప్రదర్శించి చేపట్టి మద్యం సీసాలు ధ్వంసం చేశారు. మద్యం కారణంగా రోడ్లు రక్తసిద్ధం అవుతున్నాయని మహిళా సమైక్య నేతలు ధ్వజమెత్తారు. ఏపీ మహిళా సమైక్యతకు మద్దతు ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మద్య నిషేధం చేస్తా అంటూ 10% షాపులు తగ్గించారని వెల్లడించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని అన్నారు. నాసిరకం మద్యం అమ్మకాలతో 25% మరణాలు పెరిగాయని తెలిపారు. మద్య నియంత్రణ కూడా చేయకపోగా మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి రాతపూర్వకంగా అర్జీ ఇచ్చినా అమిత్ షా స్పందించడం లేదని అన్నారు. ఎన్ఎఫ్డబ్ల్యూ జనరల్ సెక్రటరీ దుర్గాభవాని మాట్లాడుతూ మద్యం నుంచి ఆదాయం పెంచుకుంటున్నారని అన్నారు. మద్య నిషేధం పక్కన పెట్టేశారని, మద్య నిషేధం చేయకపోతే ఎన్నికల్లో మహిళలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతంగా వస్తూ ఉంది. ఇక 3 నెలల సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము, మద్యాన్ని నిషేధిస్తాము. మద్యాన్ని నిషేధించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే 10% షాపులు కూడా ఆయన తగ్గించాడు. మరి ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అమ్మిస్తూ ఉన్నాడు. ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో ఆ రోజు బెవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నాడు. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 25% అదనంగా మద్యం మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. పైగా సిగ్గు లేకుండా ఈరోజు అనేక రకాల బూమ్ బ్రాండ్ అని ఒకటంటే, ఇంకోటేమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే, ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటంటే, రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్ని ఇక్కడ అమ్మించాడు. ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతూ ఉంది. ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటర్లకు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమిటంటే ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలుపరిచి ఇవాళ మద్యపాన నిషేధం చేయలే. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఏర్లై పడుతున్న మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను 2024 ఎలక్షన్ నాటికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాప్ అనేది ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తానని చెప్పారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు 170% కుటుంబాల మద్యంలో అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను ఎలక్షన్లు మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు. కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది.
గతంలో కేవలం 32,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 65,000 కోట్ల రూపాయలకు ఆదాయం వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ ఖజానాలో చూపించే లెక్కలు మాత్రం కేవలం 32,000 కోట్లు చూపిస్తున్నారు. మిగతా 37,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన అంతకుముందు ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఆ కొత్త బ్రాండ్లని సొంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని తన అన్యాయంతో మద్యాన్ని అమ్మిస్తా ఇవాళ ఆ ఖజానాకు వచ్చిన డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నట్టు ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూస్తుంది తప్ప ఇవాళ క్రైమ్ రేటు పెరగడానికి మహిళల మీద జరుగుతున్న అనేక అనర్థాలకు ప్రధాన కారణమైన మద్యాన్ని నిషేధించే దిశగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటాన్ని మహిళా సమాఖ్య మేము నిరసిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా చిత్తశుద్ధి అనేది ఉంటే మాట తప్పను మడమ తెప్పనని ఏదైతే అన్నారో మాట తప్పని వ్యక్తిగా నిరూపించదలుచుకుంటే తక్షణం రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి ఇంకా 3 నెలలే కాలం ఉంది. ఈ 3 నెలల్లో పర్యవసన ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ యొక్క భద్రతని కూడా బజారును పెట్టినటువంటి ఈ మద్యం పాలసీని దాదాపుగా ఇంకొక 2-3 మాసాల్లో ఈయన పదవీ కాలం ముగిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలను దేన్ని కూడా అమలు చేయనటువంటి మరి దుస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది. కేవలము ఆదాయ వనరుగా చూసేటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క భద్రత పట్ల ఎందుకు ఆలోచించట్లేదో అందరూ కూడా ఆలోచించాలి. రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నా కానీ ఇంకా 2-3 మాసాల కంటే ఎక్కువ లేదు. ఇచ్చిన హామీని ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఇంటికి సాగనంపాల్సిన మహిళలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజున హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళల యొక్క భద్రత కోసం, మహిళల యొక్క ఆరోగ్యం కోసము ఈ మద్యం వలన దాదాపుగా 30% పైగా కుటుంబాలు ఈరోజు మృత్యువాత పడుతూ ఉన్నాయి. అర్ధంతరంగా ముగిసిపోయేటువంటి యువతరము వాళ్ళ యువతరం మృతి చెందడం వల్ల మరి యువ మహిళలు ఈ రోజున భుజస్కంధాల మీద కాపురాలను మోస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రకంగా తాగుబోతులు ఉన్నటువంటి కుటుంబాల్లో పెరిగేటువంటి పిల్లల యొక్క మానసిక స్థితి కూడాను ఏమాత్రం కూడా ఆరోగ్యకరంగా లేనటువంటి పరిస్థితి. ఈ అన్నింటి దృష్ట్యా ఖచ్చితంగా మహిళల యొక్క భద్రత, సామాజిక భద్రత, పిల్లల యొక్క సంక్షేమము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీయే కాదు మిగతా అన్ని పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన దాన్ని అమలు చేస్తేనే తిరిగి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు. లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టేటువంటి దుస్థితే అందరికీ పడుతుందని చెప్పేసి వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి సంక్షేమ పథకాల పేరుతో రూపొందిస్తున్న ఆర్థిక విధానాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర లోటు బడ్జెట్ దిశగా పయనిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకులు గెలుపు రాజకీయాల కోసం అన్నట్లు ఆర్థిక విధానాలు రూపొందించి ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంలో దేశంలో నిలిపారని మండిపడ్డారు. తీసుకువస్తున్న అప్పులు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ అభివృద్ధిని గాలికి వదిలివేశారని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై సగటున 4.5 లక్షల రూపాయలు నేటికి అప్పుందని అన్నారు. అర్థశాస్త్రం మూల సిద్ధాంతం ప్రకారం ఉన్న వనరులతో సాంఘిక ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పన ఉండాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందపడిగా ఉంటే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదని అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను గుడ్డిగా నమ్మి వాళ్ళ ఓట్లు వేస్తే ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయనేది చెప్పాలనేది పౌర సమాజం నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళ ప్రయత్నం అని చెప్పాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే మనం విభజనతోటే 13,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ మొదలైంది మన ప్రయాణం. అలాంటి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు తగ్గించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాల్సింది పోయి నిన్నటి వరకు నవంబర్ వరకు 47,000 కోట్ల 62 సో ఆర్థిక లోటు ఉంది. దాన్ని 8 మంత్స్ కాదు ఇంకా 4 మంత్స్ ఉంది. ఈ 4 మంత్స్ ప్రోరాటా క్యాలిక్యులేట్ చేస్తే 70,000 కోట్ల ఆర్థిక లోటు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఆదాయమే మన సొంత ఆదాయం అంటే సెంట్రల్ స్టేట్ కానీ లేదా గ్రాంట్స్ కానీ లేని మన ఆదాయమే ఇంచుమించు ఒక 80-90 ఉంటే మొత్తం లోటే ఇంత ఉందంటే ఇటు వెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ అప్పుల పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు వారికి 10 లక్షల కోట్ల పైనే అప్పులు. ఇది ఎవరు చెప్పినా అదే అప్పులన్నీ కూడా 10 లక్షల కోట్ల పైన అప్పులు. అంటే విభజనతో మనకు వచ్చిన అప్పులు 1,00,000 కోట్లే. 2 ప్రభుత్వాలు కలిపి 9 లక్షల కోట్ల అప్పులు చేసాయి. 9 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వం వచ్చేకి 2,57,000 కోట్ల అప్పు చేస్తే
ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు 6.5 lakhs crores అప్పు చేసింది. మొత్తం కలిపి 10 లక్షల కోట్ల పైన అప్పులు ఉంటే 9 లక్షల కోట్ల అప్పులు ఈ రెండు ప్రభుత్వాలు చేశాయి. ఈ 9 లక్షల కోట్ల అప్పు ఏం చేశారు అనేది $1 మిలియన్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఎందుకంటే ఈ 9 లక్షల కోట్ల అప్పులు చేయడం తప్పు కాదు, ఎందుకంటే రెవెన్యూ లోటు ఉన్న స్టేట్ కాబట్టి అప్పు తెచ్చి అభివృద్ధి చేయాలి. విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వేల కోట్లతో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకోవటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు ఆరోపించారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్, కలెక్టర్, మైన్స్ డైరెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శులపై పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమతా సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. కొన్నాళ్లుగా వైకాపా ప్రతినిధుల కనుసన్నల్లో సుమారు 1000 ఎకరాల్లో 2500 కోట్ల సహజ వనరుల్ని కొల్లగొట్టారని, అసెంట్ భూములను లాక్కొని అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. సాక్షాత్తు కొత్తూరు తాడేపల్లి విఆర్ఓలే దగ్గరుండి మరీ అక్రమ మైనింగ్ కు సహకరిస్తున్నారని, ఎన్డీటీ ఆదేశాలను లెక్క చేయకుండా మైనింగ్ మాఫియాకు వత్తాసు పలుకుతూ సహజ వనరుల్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. సాదాం వేణు అనే వ్యక్తి బినామీగా 25 ఎకరాలు, పక్క జిల్లా ఎంపీకి అనుచరుడిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు 20 ఎకరాల్లో తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ కు పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయాలని కోరారు. అక్రమ మైనింగ్ పై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము దాఖలు చేసిన కేసు విచారణ ఫిబ్రవరి 9న జరగనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడకి కోతవేడి దూరంలో ఉన్న కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి అతి సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ సుమారు 2500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్కి వాళ్ళ బినామీల చేత పాల్పడ్డారు. మీరు ఈ ఫోటోలు గమనిస్తే కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల 100 ఎకరాలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్స్ లేవు, మైనింగ్ శాఖ యొక్క అనుమతులు లేవు. కానీ గత 3 సంవత్సరాలుగా 100 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా కానీ పట్టించుకోకపోవడంలో అర్థం ఏంటనేది ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే 2500 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని వేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీ వాళ్ళు కానీ విజయవాడలోని క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాల నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది మత కన్యలు భక్తుల సమక్షంలో విజయవాడ కేథలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో నవదిన ప్రార్థనలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యమాతగా, లోకమాతగా కొనియాడుతున్నారని తెలిపారు. సర్వ మానవులను రక్షించేందుకు లోక రక్షకుడైన క్రీస్తు ఆమె గర్భం నుంచి వచ్చారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్. రావెలకు వైసీపీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్. పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని రావెల వెల్లడి. ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు గద్దర్ కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేసిన పవన్. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు భద్రత తగ్గించారంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన. షర్మిలకు 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వాహనం కూడా ఏర్పాటు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలు. ఐపీఎస్ అధికారుల బదిలీలో మార్పులు చేర్పులు చేసిన ప్రభుత్వం. తాజాగా 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీపై మార్పులు చేసిన వైనం. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణకాంత్కు నియామక పత్రం అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.